నమస్కారం ప్రజలారా. ఈరోజు అంటే ఆర్పి చెప్పిందే జరుగుతూ ఉండాలి, సరే బాగానే ఉండాలని చెప్పి ఒక రోజు పిలిపించిన మాట్లాడినాడు, మింగపెట్టినాడు. మళ్ళీ ఈరోజు మళ్ళా నన్ను మింగేదానికి వచ్చాడు. సరే ఏంది పరిస్థితి ఏంటంటే ముందు వేణుస్వామి కాడి నుంచి వచ్చాము. ఈడు దాని పేరు ఏం పేరు మర్చిపోతున్నా, దేవాలయం పేరు కామాఖ్య దేవాలయానికి నా ఏంది శత్రువు ఏదో చెప్పినాడు, శత్రువులు ఏదో పోయేదానికి. సరే ఈడు జగనన్న భారీ మెజార్టీతో మళ్ళీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తాడన్నాడు. అసలు ఏంది పరిస్థితి, ఏంది కథ, ఈడు మెహర్బానీ ఏంది, ఈడు ఏమన్నా గంజాయికి పోవడం ఏమన్నా అలవాటు పడినాడా, లేదు జగనన్న వేసుకునే ముందులు ఏమన్నా ఈడు వేసుకుంటున్నాడా అనేది ఒకరోజు నువ్వు చెప్తే వినాలని. కొవ్వు ఎక్కువైపోయిందన్నా, గొంతుకి చూడు ఎంత నా కొడుకు 3 రబ్బర్ టైర్లు వేసుకున్నాడు, వాడు జోబి ఓడు ఆ కంకణము ఇక్కడ చూడు ఏ పక్క చూస్తాడో తెలీదు, ఈడు బొట్టనేళ్ళు ఈడు చూసుకోలేడు. భాష సినిమాలో కింద నీ చెప్పు చూసుకో చెప్పగలవంటే అటు జరగదు. వీడు ఆ సమంత గది నా చేతిన గది పట్టుకోనన్నా, వీడు ఆడిచ్చినాడన్నా ఈ రోజు కోట్ల రూపాయలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినాడు. మనకేమో లోపల బన్నీలు జినిపోయాడు, ఏమో బానే ఉంటాయి. నా కొడుకు ఈడు భార్య ఇద్దరు డాన్సులు మంచిది రా స్వామి, ఆమె ఏదో ఆ పాటికి ఆమె వేణం వాయించుకుంటా వల్ల చెడ్డ పేరు వచ్చి ఆవిడ చెడ్డ పేరు చెప్పు తీసుకొని కొట్టాలి. ఏందిరా ఇట్లా డబ్బులు పనులు చేస్తున్నావే, నువ్వు ఎంత తప్పు చేస్తున్నావు, ఏదో ఆడవాళ్ళతో నీకే పని. ఇప్పుడు మళ్ళా ఏం తెలిసిన కామాఖ్యమ్మ నేను మొన్న ఆర్పియే ఇట్లా దగ్గరికి రారు, ఏమన్నా భయపడగా ఇదిరా కామాఖ్యమ్మ దేవాలయానికి ఎందుకు పోతారు తెలిసిన నీకా, శుద్ర పూజలు చెప్పేది నేను కనుక్కున్నారా స్వామి. నేను మొన్న ఒక వీడియో పెట్టినా, వీడు కామాఖ్యమ్మ దేవాలయానికి పోయి వీడు చేసేటువంటి బఫూన్ పనులు ఏందిరా అంటే, ఈడులో ఉండేటువంటి పాజిటివ్ నెగిటివ్ అంతా ఈ నుంచి ఎత్తుకొని పోయి నెగిటివ్ నాడు వదిలిపెట్టి పాజిటివ్ వైపుతో వీడికి వస్తాడు. వచ్చి ఎదురుగా వాడు కూర్చోన్నాడు కదా మన నరేష్ గారి చూసా అంటే నీకు ఏందో అంటాడు. ఓడికి అనుమానం, నాకు ఓడి సత్య వీడు కళ్ళు కూడా వీడు ఎవరిని చూస్తాడు అనేది ఓడికి అర్థం కాదు. ఓడేమనుకుంటాడు నన్నే చూస్తాడని ఓడనుకుంటాడు, వీడు ఇంకో పక్కన ఏమంటాడు నన్ను చెప్తాడు ఓడనుకుంటాడు. ఓడు పెగులు వేసుకొని నేరుగా వీడి కాడికి వచ్చారు. ఒక బ్రాహ్మణుడు ఎవడైనా సరే పప్పును పెడతాడు రా అలా ఓడెందుకు పప్పులు పెట్టాడు నేను చెప్పిన అదే నేను చెప్పేది ఓడి ఇంకా భయంతో ఏడు స్వామి అని చెప్పి అదరా వచ్చి శాస్త్రాంగ నమస్కారం చేస్తారు. శాస్త్రం నాయన నేను నీకున్నాను, నువ్వు ఒక 10 కేజీలు చికెను, నాటుకోడే మళ్ళా పందింకోళ్ళు 10 కేజీలు చికెను, నువ్వు స్క్రాచా వైనా డబుల్ మాల్టా సింగిల్ మాల్టా జానీ వాకరా గోల్డ్ లేబులా బ్లాక్ లేబులా శివాస కల్లా వైన్ బ్రేజరా నువ్వేం తాగుతావురా అని రేసి అంటాడు. ఓడేమని చెప్తాడు, అయ్యా నేను బాగానే కొడతాను, బాలయ్య అంటే మ్యాన్షన్ తాగుతాను అంటాడు. సరే అదే తెచ్చి ఊరికే వస్తుంది కదా, ఏదైతే ఏమి తాగుతామని ఈడ ఆలోచన అర్థం కాలా, ఏదైతే మనం తాగుదామని ఈడ ఆలోచనలో ఉంటాడు. సరే అని చెప్పి ఆయన మళ్ళా నరేష్ తెచ్చి పెడతాడు. మళ్ళా చేపలు కావాలంటాడు. చేపలు అంటే మళ్ళా నీ కాదులే అయ్యేరే చేపలు, అయ్యే దాన్ని అవి వేరు ఓడి కథ ఏరులే. ఆ చేపలు పెడతాడు. అయినా ఇదిడా ఆ పూలు చల్లేటప్పుడు ఇటు చూడలేడు కదా అంటాడు. వీడి బతుకు కాదు ఇది, ఏంది పరిస్థితి, ఏంది కథ. ఆమె ఎవరు ఈ మధ్య హీరోయిన్ ఒక ఆమెను వాళ్ళ ఇంట్లోకి పోయి వైన్ పెట్టి చూసావా చేప చికెన్ ఉండదు మటన్ అన్ని పెట్టిన ఆమె ఎవరు హీరోయిన్. దీని అక్క ఆడ పూజ చేశాడు, కింద సెల్లార్లో పోలీసుడితో గొడవ. నువ్వు చూసా వీడియో, అది వైరల్ కూడా అయింది. పూజ చేశాడు బా, ఆ రాత్రి నిద్రపోయింది, కిందికి వచ్చే గొడవ పోలీసుడితో గొడవ. మాకెందుకు డిబ్బులు అయితే బోళ్ళు అయితే మనకేం మేనత్ కూతురా, మనకెందుకు మరి ఇప్పుడు అట్టోళ్ళందరూ కూడా వీడి కాడికి కాళ్ళు పట్టుకొని నీ కాళ్ళు మొక్కుతాం స్వామి మమ్మల్ని ఆశీర్వదించు, మాకు బిడ్డలు పుట్టలేదంటే బిడ్డలు పుట్టేదానికి ఈడేం చేస్తాడు, ఈడి బిడ్డలు ఈడికి వెళ్ళాక ఈడు ఆసార్లు పడతాడు. మళ్ళీ ఈడు ఒకరి బిడ్డలు పుట్టేది ఏంది, ఏమిటి ఆ కథ ఏంది, అదే కదా. ఈడేమంటా అంటే నేను కామాఖ్యమ్మ ఆలయాలకు పోయి 1,50,000 రూపాయలు నువ్వు కట్టాలరా, నువ్వు కట్టావనుకో నీ పేరు మీద కామాఖ్యమ్మ అమ్మవారి కాడికి పోయి ఆడ పూజ చేస్తాను, ప్లేట్లో
వాడు కళ్ళు కనపడినాడు ఇంకేం కారులో పోతాడు. నువ్వు మళ్ళీ చెప్తావే దాంట్లో ఎట్లా ఒకటి పోయి దాంట్లో కూర్చొని బెల్ట్ వేసుకుంటే అది దింపుతాడు వాడు, ప్లేట్ వేసుకొని పోతాడు. ఆ విధంగా ముందుకు పోతా ఉన్నాడు. ప్రస్తుతానికి ఇటు చెప్పినట్టు అన్ని అట్టర్ ఫ్లాప్ అయినాయి. ఈ రోజు నువ్వేమో చెప్తున్నావు, నువ్వేమో నా శిష్యుడిగా ఉన్నావు, ఏమో నాకు ఒక 140 నుంచి 160 వస్తే ఒక 100 ఇంటర్వ్యూలు చెప్పా. మళ్ళీ ఈడి శిష్యుడు కాకపోవడమే నా గొప్పతనం. అంతేనంటావా? ఈడు అందగాడని చెప్తాడన్న బయట కదా, ఈడు అందగాడే. పంది మొఖం ఉండిట్టుంటాడు చూడు, నిన్ను సూడుతుంటది రా పంది. రేపు మొన్నాడు ఎంతది, ఎంతమంది పిల్లల్ని ఎంతది, ఒక 18 మంది పిల్లలు అన్నా ఎంతది. పంది మామూలుగా అయితే డజన్కి తక్కువ ఏందో, డజన్ అంటే 12 పందులు ఈయనే కూడా అలా ఉన్నాడు. ఇంక ఈడు ఈ తలకాయ చూడు ఎంత ఎట్లుంటదంటే 2 పందులు తలకాయ ఒకటి అవుతుంది. తిని ఏం చేస్తాం. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఆర్పి, ఎందుకంటే మా పార్టీ డ్యామేజ్ జరుగుతుందంటే నేను ఆడ ఖచ్చితంగా ఉంటానని నీకు తెలుసు. నేను ఇప్పుడు మా పార్టీకి డ్యామేజ్ చేసినాడు కాబట్టే నా ఈ చిన్న వీడియో విశ్లేషణ అయితే చేశా. నువ్వేమన్నా చెప్పేదిగా ఉంటే ఏదన్నా చెప్పు, నా ఛానల్ ద్వారా ప్రేక్షకులకి, మీ అభిమానులకు. ఈ డకాయిట్ నా కొడుకు ఏదైతే చెప్పినాడో ఏమీ జరగలేదు. నేను మొన్న కూడా సవాల్ ఇస్తున్నా, భయంకరంగా వీళ్ళు తిట్టాను, వీడి వల్ల డ్యామేజ్ అవుతుందని సింహరాజ్ అన్న ముందు కూడా. ఈరోజు మా టీడీపీ కూటమి జనసేన బీజేపీతో కలిపి 160 చిల్లర సీట్లు కొట్టింది, చరిత్ర సృష్టించింది. వైఎస్ఆర్సీపీలో ఉండే గోండాలు, గుట్కా నా కొడుకులు, డకాయిట్ నా కొడుకులు అందరూ మొత్తం బయటికి అస్సా వెళ్ళిపోయినారు. దానికోసం పనిచేసిన జనసేన కార్యకర్తలు, వేరే మహిళలు, టీడీపీ మద్దతుదారులు, చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ బాబుకి కానీ, మొత్తం బీజేపీ కూటమి కానీ అందరికీ కూడా నా చేతులు మీ కాళ్ళ దగ్గర పెట్టి నేను పాదాభివందనాలు చేసుకుంటున్నాను. జై టీడీపీ, జై జనసేన, జై బీజేపీ. అట్లే నేను కూడా ఏం చెప్తానంటే, మా పార్టీని మింగపెట్టిన సజ్జల రామకృష్ణారెడ్డికి, సజ్జల భార్గవ రెడ్డికి, అందరికీ కూడా మమ్మల్ని ఈ స్థాయికి దిగజార్చినందుకు మీకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ